కరీంనగర్ జిల్లాలో జోరుగా వానలు పడుతున్నాయి. నిన్న రాత్రి కురిసిన వర్షానికి గన్నేరువరం లో లెవెల్ బ్రిడ్జిపై వరద నీరు పారుతోంది. దీంతో పారువెళ్ల గన్నేరువరం మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. ప్రతి ఏటా వర్షాకాలంలో ఇదే పరిస్థితి ఉంటుందంటున్నారు గ్రామస్తులు. అత్యవసర పరిస్థితుల్లో గ్రామం నుంచి బయటకు వెళ్లిపోతున్నామని చెప్పారు. 30 ఏళ్ల క్రితం నిర్మించిన లో లెవెల్ బ్రిడ్జి స్థానంలో హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేశారు గన్నేరువరం గ్రామస్తులు. రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి మా పారువెల్ల లో లెవెల్ బ్రిడ్జ్ పారువెల్ల టు గన్నేరువరం మండలం పోయేటువంటి కరీంనగర్ జిల్లాకు పోయేటువంటి ప్రధాన రహదారి ఇది. దీని దుస్థితి ఏంటంటే ఒక్క చినుకు పడ్డా కానీ రైతులు మిగతా పారువెల్ల గ్రామానికి సంబంధించిన రైతులు పొలాలకు లేని పరిస్థితి. అదేవిధంగా ఏ చిన్న రవాణా వ్యవస్థ అయినా కానీ అందుబాటులో లేని పరిస్థితి. గత 30-40 ఏళ్ల కింద కట్టినటువంటి ఈ లో లెవెల్ బ్రిడ్జ్ ఇప్పుడు రైతుల పాలిట ఒక శాపంగా మారింది. చిన్న వర్షం పడి రైతుల యొక్క పరిస్థితి ఎంత అధ్వానం అంటే ఒకవేళ ఎవరైనా డెలివరీకి ఉంటే కూడా పోలేని పరిస్థితి. ఒక ఆదిలాబాద్ గోండా గ్రామాలలో ఉన్నటువంటి పరిస్థితి మా గ్రామంలో తలెత్తింది. కాబట్టి తక్షణమే అధికారులు ఈ యొక్క లో లెవెల్ బ్రిడ్జిని చూసి ఎస్టిమేట్ చేసి గౌరవ ఎమ్మెల్యే గారు కానీ ప్రభుత్వం దీని మీద ప్రత్యక్షంగా ఇప్పుడు ప్రస్తుతం ఒక ఎస్టిమేషన్ తయారు చేసి హై లెవెల్ బ్రిడ్జిని శాంక్షన్ చేస్తేనే కానీ రైతుల యొక్క పరిస్థితి. ఇప్పటిదాకా నీళ్లు లేవు. ఇప్పుడు వర్షాలు పడ్డాక నీళ్లు వచ్చినాక పొలాలకు పోయే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని హై లెవెల్ బ్రిడ్జికి శాంక్షన్ చేసి నిర్మించాల్సిందిగా గౌరవ ప్రభుత్వాన్ని గౌరవ ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాం.